బుడి బుడి అడుగులు వేసే మీ చిన్నారికి మా ప్రోడక్ట్ తినిపించండి, ఇక వారు అడుగులు కాదు పరుగులు పెడతారంటూ ఓ తెగ ప్రచారాలు చేస్తారు. చివరికి అవి తినిపిస్తే వారికి కోరి రోగాలను కొని తీసుకొచ్చినట్టే అని ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మేము ఎందుకింత భారీగా ఎలిగేషన్స్ చేయాల్సి వస్తుందంటే స్విట్జర్లాండ్ కంపెనీ నెస్లే అది చేసే దారుణాలు. అంతేకాదు, నెస్లే ఒక్కో దేశంలో పిల్లల్ని ఒక్కోలా ట్రీట్ చేస్తుందన్న విషయం కూడా ఇప్పుడు బయటపడింది. నెస్లే ఈ స్విస్ కంపెనీ ఇండియన్స్ అందరికీ వెల్ నోటెడ్. గతంలో మ్యాగీలో టేస్ట్ కోసం లెడ్ వంటి కెమికల్స్ని యూజ్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అదే కంపెనీ మరోసారి లైమ్ లైట్లోకి వచ్చింది. ఈసారి చిన్నపిల్లలకు ఉపయోగించే ప్రోడక్ట్స్లో షుగర్ యాడ్ చేస్తుంది. నెస్లేపై అలిగేషన్ వచ్చింది. స్విస్ కంపెనీలపై నిత్యం నిఘా ఉంచే పబ్లిక్ ఐ అనే ఆర్గనైజేషన్ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. నెస్లే చిన్నపిల్లల ప్రోడక్ట్స్లో షుగర్ను మిక్స్ చేస్తుందంటూ తెలిపింది. అయితే ఇదే నిజమైతే పిల్లల ఆరోగ్యంతో నెస్లే ఆడుకుంటున్నట్లే అని చెప్పడానికి ఏం డౌట్ అవసరం లేదు. నిజానికి నెస్లే ప్రోడక్ట్స్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అమ్ముడవుతున్నాయి. బేబీ ప్రోడక్ట్స్లో షుగర్ మిక్స్ చేయడం అనేది అంతర్జాతీయ ప్రమాణాల ఉల్లంఘన. బేబీ మిల్క్, సెరిలాక్ లాంటి వాటికి షుగర్ యాడ్ చేస్తే చిన్నారులకు ఒబెసిటీతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే బేబీ ప్రోడక్ట్స్లో షుగర్ను మిక్స్ చేయొద్దని ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ఉన్నాయి. పోనీ అన్ని దేశాల్లో ఇలా చేస్తుందంటే ఆన్సర్ నో అని చెప్పాలి. పేద అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బేబీ ప్రోడక్ట్స్లో షుగర్ యాడ్ చేస్తుంది. అదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో అసలు షుగర్ మిక్స్ చేయడం అంటే నార్మ్స్ ఫాలో అవుతుంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలోని నెస్లే బేబీ ప్రోడక్ట్స్లో షుగర్ కంటెంట్ ప్రతి గ్రాముకి 3% ఉంది. మొత్తం 15 ప్రోడక్ట్స్లో ఈ లెవెల్స్ కనిపించాయి. అట్ ది సేమ్ టైం యూకే, జర్మనీ లాంటి దేశాల్లో అమ్ముతున్న ప్రోడక్ట్స్లో అసలు షుగర్ కంటెంట్ లేదు. అక్కడ చూపుతున్న రీడింగ్ 0. అత్యధికంగా థాయిలాండ్లో అమ్మే ప్రోడక్ట్స్లో ఇది 6% ఉంటుంది. ఇథియోపియాలో 5.2, సౌత్ ఆఫ్రికాలో 4, పాకిస్తాన్లో 2.7, బంగ్లాదేశ్లో 1.6గా ఉంది. స్టాటిస్టిక్స్ చూస్తే 2022లో నెస్లే ఇండియాలో 20,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన సెరలాక్ ప్రోడక్ట్స్ను సేల్ చేసింది నెస్లే. అంటే వీటన్నింటిలో షుగర్ కంటెంట్ యాడ్ అయ్యి ఉంది. అది మన పిల్లలకి ఉపయోగించాం. తల్లిదండ్రులు వారి పిల్లలకి ఇది తినిపించారు. అది వాళ్ళకు కూడా తెలియనటువంటి పరిస్థితి. అయితే తమపై వస్తున్న ఆరోపణలపై నెస్లే రెస్పాండ్ అయింది. కంపెనీ ఇచ్చిన వివరణ ఇప్పుడు మరింత కాంట్రవర్సీగా మారింది. తాము షుగర్ లెవెల్స్ను తగ్గించే ఉత్పత్తి చేస్తున్నామని తెలిపింది నెస్లే. గతంలో యాడ్ చేసిన దానికంటే 30% షుగర్స్ను తగ్గించినట్లు నెస్లే ఇండియా ప్రకటించింది. అంటే గతంలో ఇంతకంటే ఎక్కువ షుగర్ లెవెల్స్ను నెస్లే యాడ్ చేసిందా? అంటే కంపెనీ తెలిసే ఈ దారుణానికి పాల్పడిందా? ఇప్పుడు ఇదే పెద్ద క్వశ్చన్. నిజానికి ఇండియాలోనే కాదు, లాటిన్ అమెరికా, చైనా, రష్యా, బ్రెజిల్, ఇండోనేషియా, సౌదీ అరేబియాలో కూడా ఈ ప్రోడక్ట్స్ మంచి డిమాండ్ ఉంది. ఎక్కువగా మధ్యతరగతి జనాభా ఉన్న దేశాల్లో కంపెనీ ఈ ఉత్పత్తులను ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. ఓ రకంగా ఇది మోసమే అనే వాదనలు మొదలయ్యాయి. ఎందుకంటే ప్యాకెట్లో ఎంత షుగర్ యాడ్ చేశారు, యాడెడ్ షుగర్ క్వాంటిటీ ఎంత ఉంది అనేది న్యూట్రియంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో ఖచ్చితంగా నమోదు చేయాలి. కానీ అది హైడ్ చేసి ప్రోడక్ట్స్ని అమ్ముతున్నారు. అయితే ఎక్స్పర్ట్స్ పిల్లల తల్లిదండ్రులను వార్న్ చేస్తూ ఉన్నారు. చిన్నారుల ప్రోడక్ట్స్లో షుగర్ లెవెల్స్ అధికంగా అసలు ఉండకూడదని చెబుతున్నారు. ఒక్కసారి పిల్లలు ఈ టేస్ట్కి అలవాటు పడితే వాటిని మాత్రమే తినేందుకు ఇష్టపడతారు. ఆ తీపి అనేది వాళ్ళని అడిక్టివ్ చేస్తుంది, ఎడిక్ట్ అయ్యేలా చేస్తుంది. మళ్ళీ మళ్ళీ అది దాన్ని కోరుకుంటారు. ఇది క్రమంగా వారిపై ఎఫెక్ట్ చూపుతుంది. షుగర్ అనేది ఎప్పటికీ ఎవరికీ మంచిది కాదు, పిల్లలకి అసలు మంచిది కాదు. పిల్లలు కౌమార దశకు చేరుకోకముందే డయాబెటీస్, ఒబెసిటీ, బీపీ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. నెస్లేపై ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫోకస్ చేసింది. కంపెనీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు రెడీ అయింది. వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి వస్తున్న ఆరోపణలపై ఇన్వెస్టిగేట్ చేసేందుకు రెడీ అవుతోంది. మరోవైపు ఇప్పటికే కంపెనీపై ఈ ఆరోపణలు ఎఫెక్ట్ కనిపిస్తోంది. మార్కెట్ ప్రారంభమైన తర్వాత నెస్లే షేర్లు 3% పైగా పడిపోయాయి. గత ఏడాది కాలంగా నెస్లే ఇండియా షేర్లు దాదాపు 19% రాబడినిచ్చాయి. కానీ ఈ అలిగేషన్స్ ఎఫెక్ట్తో షేర్లు 4 నెలల కనిష్టానికి పడిపోయాయి. నెస్లేకి ఇండియన్ మార్కెట్ నుంచే భారీగా లాభాలు వస్తాయి. ఇప్పుడు ఈ దెబ్బకు భారీగానే నష్టపోయినట్టుగా కనిపిస్తోంది పరిస్థితి. అయితే పిల్లల విషయంలో మేము ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, మినరల్స్, ఐరన్ లాంటివి మాత్రమే యాడ్ చేస్తున్నామని చెబుతోంది నెస్లే. కానీ ఇది అంత పూర్తిగా నమ్మేట్టు కనిపించడం లేదు. ఎందుకంటే మ్యాగీ విషయంలో కూడా ఇదే జరిగింది. 2015లో మ్యాగీ నూడిల్స్లో లెడ్ స్థాయి ప్రమాదకరంగా ఉందని ఆరోపణలు వచ్చాయి. అయితే లేటెస్ట్గా ఈ కేసును నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ కొట్టేసింది. అలా ఈ కేసు కొట్టేసిందో లేదో మరో కొత్త చిక్కుల్లో పడింది నెస్లే. కానీ కంపెనీపై వచ్చిన ఈ ఆరోపణలు నిజమైతే మాత్రం చాలామంది పిల్లల అనారోగ్యానికి నెస్లే కారణం కావడం మాత్రం ఖాయం. సో పేరెంట్స్, మీరు మీ పిల్లలకి ప్రోడక్ట్స్ కొనేటప్పుడు, ఫుడ్ కొనేటప్పుడు కాస్త ఆలోచించి ఆ న్యూట్రియంట్స్ని చూసి కొనడం మంచిది.